ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ కుకింగ్ బై సోనీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గులాబ్ జామ్ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా, సాఫ్ట్గా, జ్యూసీగా, క్రాక్స్ రాకుండా, లోపల ఉండలు కట్టకుండా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దామండి. నేను తీసుకున్న ప్యాకెట్లో 2 కప్పుల పిండికి 4 కప్పులు పంచదార తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న 4 కప్పులు పంచదార యాడ్ చేసుకుని 4 కప్పులు పంచదారకి 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని పంచదార అంతా కరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల పిండిని ఒక బౌల్లోకి తీసుకుని 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని వేళ్ళతో కలపాలండి. చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలపకూడదు, చాలా స్మూత్గా కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పంచదార అంతా ఇలా కరిగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేద్దామండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. పిండిని 2 చేతుల మధ్యలో పెట్టుకుని ఒకసారి ప్రెస్ చేసి రౌండ్గా తిప్పితే మంచిగా వస్తాయండి. అన్నీ ఈక్వల్ సైజ్ రావాలంటే ఇలాంటి రౌండ్ స్పూన్ తీసుకుని చేసినట్లయితే అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయండి. ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటి స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి రౌండ్గా. గులాబ్ జామున్ వేయించేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేద్దామండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని గులాబ్ జామున్ వేయించుకుని షుగర్ సిరప్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకునే గులాబ్ జామ్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.